ధ్యానం చేసుకుంటున్నటువంటి శ్రేష్టమైన దేవుని మాటలను మనము గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన అమూల్యమైన సంగతులను మనం నేర్చుకోబోతున్నాం పిల్లరా. క్రిస్మస్ దినాల్లో మనమున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి అమూల్యమైన త్యాగము, అలాగే ఆయన చేసినటువంటి త్యాగములో నుండి మనం నేర్చుకోవలసిన గొప్ప విషయాలు, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ఘనతను, ఎంత మహిమను, ఎంత ప్రభావాన్ని విడిచి మన కొరకు లోకములకు వచ్చాడో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ప్రియులరా. ఈ అద్భుతమైన సంగతులు మనం వింటున్నప్పుడు నేను మీకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు, ఎలాగున తగ్గించుకొని ఈ భూలోకంలో ఉన్న మానవులైనటువంటి వారి కొరకు వచ్చినాడో అనేటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ సమయం లేదు కనుక ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలని కోరుతా ఉన్నాను. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రియులరా 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ మనం గమనించాలి, సమస్తము కూడా ఆయన మూలముగా కలిగెను. ఈరోజు మనము ఈ అందాల సృష్టిని కళ్ళతో చూస్తున్నప్పుడు ఈ ప్రకృతి ఎంత బాగుంది, ఈ వాతావరణం ఎంత బాగుంది, ఈ చెట్లు ఎంత బాగున్నాయి, ఈ భూమి చూడు, ఒక పక్క నల్లరేగడ, ఒక పక్క నల్లరేగడ, ఒక పక్క ఎర్ర భూమి, ఒక పక్క మరి సవుడు భూమి, ఒక పక్క రాళ్ళ భూమి, ఒక పక్క ఉష్క భూమి. ఈ భూమి రకరకాలుగా మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఇటువైపు ఈ భూమి ఉందా, ఇటువైపు ఏమో మెత్తని భూమి ఉందా అనుకుంటాం. కానీ ఇన్ని రకాలుగా ఈ భూమిని నిర్మించింది ఎవరు? ఇన్ని రకాలుగా ఈ భూమిని సిద్ధపరిచింది ఎవరు? ఆలోచించినప్పుడు ఏ మనుషుడు తయారు చేశాడబ్బా? ఏ మనుషుడు మన ఊహకు అందడు. ఎందుకంటే అందరూ భూమి మీద పుట్టారు, పనులు చేసుకున్నారు, భూమిని పంట పొలాలుగా మార్చుకున్నారు, అనుభవించారు, వారి బిడ్డలకు వదిలేసి వెళ్ళిపోయారు. మరి దీనిని తయారు చేసింది ఎవరు? అందుకే ప్రభు అంటున్నాడు, దీన్ని తయారు చేసింది నేనే, నా మూలముగానే సమస్తము కలిగింది, నా మూలముగానే భూమి కలిగింది, నా మూలముగానే భూమిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి మట్టి నమూనాలు కలిగాయి, నా మూలంగానే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అందము, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలిగించింది నేనే అని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే ఈ అందమైన ప్రకృతిని తయారు చేసినటువంటి ఈ దేవుడు ఈ ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి ఈ మనుషుల కొరకు ఈ లోకంలోనికి వచ్చిన విధానం చూస్తే ఎంత బాధ కలుగుతుందో ప్రియులారా. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించండి. సమస్తము ఆయన మూలముగా కలిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. కానీ
ఆయన సృష్టించిన, ఆయన కలిగించినటువంటి ఈ భూలోకములోనికి ప్రభువారు మనలను రక్షించటానికి ఈ లోకములోనికి వస్తే, ఆయన సృష్టించిన ఈ అందాల సృష్టిని అనుభవిస్తున్నటువంటి ఈ మనుషుడు దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత, దేవుని గుర్తించిన విధానం ఎంత మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాధ కలుగుతుందో ప్రియులారా. చదువుకుందామా? తన తనుచూలి పిల్లవాడిని కని పొట్టిగుడ్డలతో చుట్టి సత్రములో ఆయనకు స్థలము లేకపోయినందున ఆయనను పశువుల తొట్టిలో, చూడండి, సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టినావు. ఏమండి, పశువుల తొట్టి ఎలా ఉంటుందండి? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన వాళ్ళకి ఒక 4-3 పశువులు ఉంటే ఆ పశువులు కట్టేసిన స్థలంలోనికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందండి? ఒక పక్క బురద, ఒక పక్క దోమలు, ఒక పక్క ఈగలు, ఒక పక్క వాసన, ఒక పక్క చెత్త, ఒక పక్క గేదెలు పూసుకొని ఉంటాయి, ఒక పక్క మళ్ళీ పూసుకున్న దాన్ని మరలా తోకలతో జాడిస్తూ ఉంటాయి. ఎంత భయంకరంగా ఉంటుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నశించిపోతున్న ఈ మానవాళిని అందరినీ కూడా తాను సృష్టించిన ఈ భూమిలో ఉన్నటువంటి మనుషుడు అపవాది సంబంధమైన కోరలతో చిక్కబడి, సాతాను సంబంధమైన ఉచ్చులో చిక్కబడి, అపవాదికి దాని దూతల కొరకు సిద్ధపరిచినటువంటి నరకానికి వెళ్ళబోతూ ఉంటే, ఈ అందమైన సృష్టిలో ఉన్న ఈ మానవులందరినీ తన పక్షంగా చేర్చుకొని తను సిద్ధపరిచిన రాజ్యములో వారసత్వాన్ని కలిగించటానికి రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మిస్తే, ఈ సృష్టిని, ఈ లోకాన్ని అనుభవిస్తున్న మనుషుడు ఆ దేవునికి ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే, ఆయనకు సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ పండుకోబెట్టాడంట? పశువుల తొట్టిలో పండుకోబెట్టినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తాడు. ఆయన స్థాయి అంతా ఈ ప్రపంచాన్ని కలిగించిన స్థాయి. కానీ ఆయన కలిగించిన ఈ ప్రపంచం, ఆయన కలిగించిన ఈ అనుభూతులన్నింటినీ అనుభవిస్తూ ఆ ప్రభువుకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? పశువుల తొట్టి ప్రభువుకి ఇచ్చిన ప్రాధాన్యత. అయినప్పటికీ కూడా ప్రభు సంతోషించాడు. ఎందుకో తెలుసా? ఎవరూ నశించడం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ప్రభు సంతోషించి అలా సర్దుకొని పోయాడు మన కొరకు. మరి ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎలా సర్దుకొని పోతున్నావు? దేవుని కొరకు ఎలాగనను ఆసక్తి కలిగి ఉన్నావు? దేవుని కొరకు నీ నడిపింపు ఎలా ఉంది? దేవుని కొరకు నీ తలంపులు ఎలా ఉన్నాయి? దేవుని కొరకు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకొని ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న మానవులందరిని కూడా తన పక్షంగా చేర్చుకోవటానికి అపవాది కోరలో చిక్కుకొని ఆయనకు అవకాశం ఇవ్వనప్పుడు సర్దుకొని మరి మన కొరకు ఈ లోకములో జన్మించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కష్టాల మధ్య, అవమానాల మధ్య, నిందల మధ్య, ఆవేదన మధ్య ప్రభువు మన కొరకు ఈ లోకములోనికి ప్రవేశించాడు. మరి ఆయనకు మనం ఎలాంటి కృతజ్ఞత చెల్లించాలో ఒకసారి అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వాస్తవంగా ఆయన ఎక్కడుంటాడు? ఆయన స్థానం ఏంటి? యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే ఆయన స్థానం ఎక్కడ? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల ద్వారా మహిమ పొందుతూ తండ్రి ఎదుట దేవదూతల సమూహము ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతూ ఉన్నటువంటి మన పరలోకపు తండ్రి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? ఈ లోకములోనికి రాకముందు తండ్రి వద్ద ఉన్నాడు. తండ్రితో పాటు పరలోకములో గొప్ప విలువైనటువంటి ఆ ఘనతలతో, దేవదూతల యొక్క ప్రతిగానాలతో కీర్తించబడుతున్నటువంటి పరలోకపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈ మాట ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట దేవుడు తెలియజేస్తున్నాడు. తండ్రి వద్ద ఉన్నాడు ఆయన. తండ్రి ఎలా ఉన్నాడు? ఘనత పొందుతూ ఉన్నాడు. మరి కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి కుమారుడు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఆనందం ఎలా ఉంది? హద్దు లేనంతగా ఉంది వాళ్ళ ఆనందం. తండ్రి వద్ద ఉన్న గొప్ప స్థానము. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన
అమ్మా, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, సమస్తమును ఆయన మూలముగా. ఆది యందు తండ్రి అయిన దేవాతి దేవుని ఎదుట కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ మనందరినీ రక్షించటానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నప్పుడు తండ్రి సింహాసనం ఎదుట కుమారుడు కూడా ఉండి గాన ప్రతిగానములు పొందుతూ ఉన్నాడు, కొనియాడబడుతూ ఉన్నాడు, కీర్తించబడుతూ ఉన్నాడు. ఆయనకంటూ ఒక స్థలం ఉంది, ఆయనకంటూ ఒక స్థానం ఉంది, ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. అదే పరలోక రాజ్యం. తండ్రి ఉన్న స్థలంలోనే కుమారుడు ఉన్నాడు. తండ్రి పొందుతున్న ఘనతలను కుమారుడు పొందాడు. ఈ లోకంలో తన పోలిక చొప్పున నిర్మించబడిన వారు నశించడం కుమారునికి ఇష్టం లేక ఆయన ఈ భూలోకములోనికి వచ్చాడు. పరలోకాన్ని విడిచి, తండ్రి స్థలాన్ని విడిచి ఈ భూలోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయనకు స్థలం ఎక్కడుంది? అయిపోయింది. ఫస్ట్ పాయింట్ పశువులు తొట్టి అయిపోయింది. ఇప్పుడు రెండో పాయింట్లోకి వచ్చా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ఏ స్థాయిలో ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? ఏ గుర్తింపులో ఉన్నాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే బాధ కలుగుతుంది ప్రియులారా. రిఫరెన్స్ అందిస్తున్నాను. లోకాసువార్త 9వ అధ్యాయం, లోకాసువార్త 9వ అధ్యాయం 58వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. తండ్రి వద్ద ఉన్నప్పుడు తండ్రికి ఉన్నటువంటి పరలోక మహిమ కుమారునికి ఉంది. పరలోకపు గృహము తండ్రికి ఉంది, కుమారునికి ఉంది. కుమారుని చుట్టూ, తండ్రి చుట్టూ దేవదూతల సమూహం ఎంతో ఘనత మహిమ ప్రభావాలు కల్పిస్తూ ఉన్నారు. కానీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ ఘనతను, ఆ మహిమను, ఆ విలువను విడిచిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు ఎక్కడ స్థలం ఉంది? ఆయనకి ఎక్కడ స్థానం ఉంది? ఆయన పరిస్థితి ఎలా ఉంది ఈ భూలోకంలో? చదువుదామా? అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు కూడా. చూడండి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు కూడా స్థలము లేదు. స్థలం లేదా ఆయనకి? అమ్మ, ఈ భూమిని సృష్టించింది ఎవరు? ఈ మనిషిని సృష్టించింది ఎవరు? ఆయనే. కానీ ఈ మనుషులు ఆయన ఈ లోకములకు వచ్చినప్పుడు ఈ మనుషులు ఆయనను గుర్తించలేకపోయారు. ఈ మనుషులు ఆయనకి ఇవ్వవలసినటువంటి విలువైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. అందుకే, ఎందుకయ్యా మీరు నన్ను వెంబడిస్తారు? నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తల వాల్చుకొనుటకు కూడా స్థలము లేదు. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుసుకుంటే నా గుండె తడబడి కరిగి తరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలి చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పశుకందువైను యేసయ్యా, తల్లి వడిలో ఒదగినావయ్యా. ఎంత దీనమో ఓ యేసయ్యా. రెండవ భాగంలో ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. అంత గొప్ప స్థితి కలిగిన దేవుడు ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆయన పలానా కాడ ఉన్నాడు, ఆయన ఉండేది పలానా స్థలంలో అనే ఒక గుర్తింపే ఆయనకి లేదు. అంటే ఈ భూలోకంలో తనకంటూ ఒక గుర్తింపు కోరుకోలేదు. ఆయన కొన్ని స్థలాల యొక్క గుర్తింపును ఒక బిరుదుగా ధరించుకున్నాడే తప్ప ఆ ప్రాంతాలను తనకు నివాస స్థలాలుగా మార్చుకొని ఇది నా స్థలము అని దేవుడు
పిలిపించుకోలేదు. ఉదాహరణకి నేను చెప్పాను కదా, ఆయన నజరేతు ప్రాంతంలో నివసించాడు. మరియమ్మ గారి ఊరు అదే, యోసేపు గారి ఊరు అదే. కాబట్టి ఆయన కూడా ఎక్కువగా ఆ ఊరిలోనే ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏ పేరు వచ్చింది? నజరేయుడైన యేసుక్రీస్తు అని పేరు వచ్చింది. తర్వాత గలిలయ ప్రాంతంలో పరిచర్య చేశాడు కనుక ఆయనకి ఏ పేరు వచ్చింది? గలిలయుడు అనేటువంటి పేరు వచ్చింది. అంతే తప్ప ఆ ప్రాంతాలలో తనకంటూ ఇది నాది అని ఆయన మిగిల్చుకొని వెళ్ళింది ఏమీ లేదు. ఎందుకని? ఈ భూలోకంలో తనదంటూ నాది అనిపించుకోకుండా వెళ్ళాడంటే, ఈ భూలోకంలో నాకు ఏమీ వద్దు, ఇది నేను మీ కొరకు ఇచ్చాను కాబట్టి ఇది మీది, ఇది నాది కాదు. నాదేంటి? పరలోక రాజ్యం. నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నివసిస్తున్న మీరందరూ కూడా అపవాది మాటల్ని, పాప సంబంధమైనటువంటి దోషానికి మీరు బానిసలయ్యారు కాబట్టి దాని కొరకు సిద్ధపరిచినటువంటి నరకానికి మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేక మిమ్మల్ని అందరినీ భూలోకంలో అపవాది మైకములోని సాతాను శోధనను విడిపించి మీ కొరకు నేను సిద్ధపరుచిపోతున్నటువంటి పరలోకములోనికి చేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చానే తప్ప ఈ భూలోకంలో నాకంటూ ఏదో ఒక గుర్తింపును పొందుకొని ఇది ఫలానా స్థలము యేసయ్యది అనిపించుకోవడానికి నేను ఈ లోకంలోనికి రాలేదు అని ప్రభు వాగ్దానం చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులరా, ఆయన విలువైనటువంటి గొప్ప స్థానాన్ని, తండ్రి దగ్గర ఉన్న తన స్థానం ఏంటి, ఆయన భూమిని సృష్టించినప్పుడు తన స్థానం ఏంటి, ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన కలిగి ఉన్నటువంటి స్థితి ఏంటి అనేటువంటి అనుభవాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. లాస్ట్ ఫైనల్గా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చక్కని మాట ఇక్కడ చూడవచ్చు. చదువు. ఆయన దేవుని స్వరూపము, చాలు, ఆ ఒక్క మాట చాలు. మళ్ళీ తర్వాత నేను చదవనప్పుడు చదవండి. ఆయన ఏ రూపం కలిగినవాడు? ఆయన దేవుని స్వరూపము కలిగినవాడు. మరి మీ కుమారుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళని చూస్తే పెద్దవారు మీరు ఫలానా వాళ్ళ కుమార్తెవా, నీవు ఫలానా వాని కుమారునివా అని అడుగుతారు. ఎందుకంటే వారి రూపాలు వారిలో నుండి వచ్చిన బిడ్డ కాబట్టి వాళ్ళ జీన్స్ ఆ బిడ్డలో ఉంటాయి, ఆ ముఖంలో ఉంటాయి, ఆ కళ్ళల్లో ఉంటాయి, చెవుల్లో ఉంటాయి, ముక్కుల్లో ఉంటాయి, అన్ని అవయవాల్లో ఏదో ఒక గుర్తింపు ఉంటుంది. కాబట్టి వెంటనే వారిని గమనించి ఫలానా వాని కుమారుడు అని అనటానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి రూపాన్ని ధరించుకొని వచ్చాడు? తండ్రి రూపాన్ని ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు తండ్రి ఎలా ఉంటాడు? ఆయనకు రూపం లేదు, కానీ తండ్రి ఎలా ఉంటాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని ఉంది కదా వాక్యం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఎలా ఉన్నాడు? మానవ రూపంలో ఉన్నాడు. కానీ తండ్రి ఎలా ఉండి ఉంటాడు? అలాగే ఉండి ఉంటాడు. కానీ తండ్రి రూపం మనకు కనపడలేదు. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపాన్ని ఎందుకు ధరించుకున్నాడు? ఆ రూపం ఎవరిది? ఇప్పుడు చెప్పండి. ఆ రూపం ఎవరిది? తండ్రిదే ఆ రూపం. యేసుక్రీస్తు ఎవరి రూపాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు? ఇక్కడ వాక్యం ఉంది కదా, దేవుని స్వరూపము కలిగినవాడు. యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగినవాడు. మరి మనం ఎవరు? మనం వాళ్ళ రూపం మనం కలిగిన వాళ్ళం. అంటే ఇప్పుడు దేవుని రూపం ఉందా? దేవుని రూపం కంటే మన రూపం ఉందా? ఏమ్మా? అంటే ప్రపంచానికి కనిపించింది దేవుని రూపమా? దేవుని రూపాన్ని మానవ రూపంతో ప్రపంచానికి చూపించాడా? అదే లెక్క. దేవుని రూపాన్ని మానవ రూపంతో ప్రపంచానికి చూపించినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి వారు ఎలా ఉండేవారు? తండ్రి ఎలా ఉండేవాడు? కుమారుడు ఎలా ఉండేవాడు? అంటే వారు ఎలా ఉండేవాళ్ళు, మనం ఎలా ఉండేవాళ్ళం, మనం ఎలా ఉండేవాళ్ళమో వారు కూడా అలాగే ఉండేవారు అని ఎలా చెప్పగలం? తన స్వరూపమందు ఒక మనుషుని నిర్మించదమని ఆలోచించుకొనెను. తన స్వరూపమందు అంటే మనం ఈ లోకంలోకి వచ్చాం. మరి వాళ్ళు ఏ రూపంలో ఉండేవారు? మన రూపంలో వారు ఉన్నారు అని ఇక్కడ మనం గమనించాలి. సరే, వాళ్ళ రూపాలు ఎలా ఉంటాయి?
మన రూపాలుగా ఉన్నా మనలాంటి స్వార్థపు సంబంధమైన రూపాలు కాదు. వాళ్ళ రూపాలు ఎలాంటి రూపాలో తెలుసా? ప్రకాశించే రూపాలు, పవిత్రమైన రూపాలు, ఆశీర్వదించే రూపాలు. ఆయన చూస్తే చాలు ఇక మన జన్మ తరించిపోతుందనే అనుభూతిని కలిగించే రూపాలు. ఆ రూపాలు ఎక్కడ దాకా ఎందుకు? మోషే మనిషిగా ఈ లోకములకు వచ్చాడు. కాబట్టి పర్వతాల మీదకు వెళ్ళి 40 రోజులు ఉండి కిందకు వచ్చేటప్పుడు మోషే ముఖం ఎలా ఉందంట? మోషే ముఖము చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మోషే ముఖం అంట ప్రకాశిస్తూ ఉందంట, మెరిసిపోతూ ఉందంట మోషే ముఖం. ఏమండి 40 రోజులు దేవుని సమూహంలో గడిపి వచ్చిన మోషే ముఖమే అలాగూ ప్రకాశిస్తూ ఉంటే అసలు రూపాలు కలిగినటువంటి వారి రూపాలు ఎలా ఉంటాయండి? చూడగలుగుతామా అసలు? 40 రోజులు దేవుని సమూహంలో ఉండి వచ్చిన మోషే ముఖము చూడాలంటేనే కాంతికి తట్టుకోలేకపోయారే. ఇక ఆ పరమతండ్రి దేవుని ముఖాన్ని చూడగలమా? చూడలేమో. అంత మహిమ కలిగినటువంటి రూపం మన తండ్రి రూపం. ఒక్కసారి సూర్యుని వైపు మనం చూడాలని ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు చూడగలుగుతావు? సూర్యుడే చూడలేని నీవు ప్రపంచానికి వెలుగునిస్తున్న దేవుణ్ణి ఏం చూడగలుగుతావు? అందుకే ఆయనను చూడలేవు గనక వాళ్ళ రూపాలను దేవుడు ఎవరికి మార్చాడు? తనకిష్టమైన వారికి వాళ్ళ రూపాలను దేవుడు మార్చాడు. తనకిష్టమైన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎస్, తనకిష్టమైన వారు ఎవరు? మానవులు. కానీ మనకు మాత్రం ఒకరినొకరు ఇష్టపడం, ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉంటాం, ఎప్పుడు ఇంకొకరితో పగ్గా ఉందామని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎప్పుడు ఇంకొకరి మీద గొడవాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎప్పుడు ఒకరి మీద చాడీలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ రూపాలు ఎవరి? రూపాలేమో దేవుడి, బుద్ధులేమో సాతాను. అందుకే సాతాను ఎలా వస్తాడంటండి? తొడేలంట గొర్రె చర్మాన్ని ధరించుకొని మన మధ్యలోకి వస్తుందంట. కొన్నిసార్లు సాతాను కూడా దేవుని బిడ్డల రూపాలు ధరించుకొని వస్తాం మనల్ని మోసం చేయటానికి. అలా ఎవరొచ్చారు? ఆదిలోనే దేవుని బిడ్డల దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? ఆదిలోనే దేవుని బిడ్డల దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చింది. సాతాను ఏ రూపంలో వచ్చింది? పాము రూపంలో వచ్చింది. పాము మాట్లాడుద్దా? కానీ అప్పుడు పాము మాట్లాడింది. పాముకి కాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు పాము కాళ్ళు లేదు, ఇప్పుడు పొట్టతో దోకాలు. కానీ అప్పట్లో పాముకి కాళ్ళు ఉన్నాయి. పాము మాట్లాడగలదు, పాముకు కాళ్ళు ఉన్నాయి. కానీ అవ్వను మోసం చేసిన దాన్ని బట్టి శాపాన్ని తెచ్చుకొని కాళ్ళు బాగొట్టుకుంది, మాట బాగొట్టుకుంది అపవాది. కాళ్ళు లేకపోయినా, మాటలు రాకపోయినా తన బిడ్డలైన వారు ఎక్కడున్నా మోసం చేసి వారిని తన వైపు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపవాది. అందుకే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఉన్న మనందరం కూడా ఆయన మనలో కలిసిపోయి మనం ఎలా బ్రతకాలో క్రియల రూపంగా ఆయన మనకు మాదిరి చూపించిన దేవుడు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారులే, మనకు తెలియదు కదా, మనం చూడలేదు కదా అనుకోకుండా ఆయన మన మధ్యలోనికి వచ్చి మనిషిగా ఆయన జీవించిన విధానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిలుపులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. కింద మాట చదవండి. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము, అది మనుషులు పోలికగా పుట్టాడు, తర్వాత దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మనుషులుగా ఉన్నప్పటికీ భూస్వాములు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అందరూ మనుషులే, కానీ భూస్వాములు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు భూస్వామిగా పుట్టాడా, పేదవాడిగా పుట్టాడా? యేసుప్రభు పేదవానిగా పుట్టాడు. పేదవానికంటే కూడా ఇంకా హీనమైన పదం ఏంటంటే దాసుడు. దాసుడు అంటే జీతగాడు అని కూడా అనొచ్చు. ఆయన ఎవరు? దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని సింహాసనం ఎదుట ఆసీనుడైన వాడు. కానీ ఒక మనిషిగా ఈ లోకంలో పుట్టి దాసుని రూపాన్ని ధరించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ పద్ధతులన్నీ ప్రతి మనిషికి సమీపంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన విధానమా, లేకపోతే భూలోకంలో కూడా ఆయన గొప్పగా ఉండాలని ఈ లోకంలోనికి వచ్చిన విధానమా? అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? పరలోకములో ఆయన కలిగి ఉన్న విధానమేమో గొప్పది,
ఈ భూలోకములకు వచ్చినప్పుడు ఆయన కలిగి ఉన్న విధానము చాలా దీనాతి దీనమైనది. గొప్ప దేవుడై ఉన్న యేసు ప్రభు దీనుడుగా, దరిద్రుడుగా, దాసునిగా ఎందుకు పుట్టాడు? ప్రతి మనిషి రక్షణ పొందాలి, ప్రతి మనిషికి ఆ రక్షణ సమీపంగా ఉండాలని ఆయన ఈ లోకంలో తగ్గించుకుని దీనుడుగా జన్మించాడు అని ఇక్కడ మనం గమనించవచ్చు. మొదటి మాట ఏం చెప్పాను? ఆయన మూలముగా సమస్తము కలిగింది, అయినప్పటికీ కూడా ఆయనకు సత్రములో స్థలం లేదు. రెండో పాయింట్, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి వచ్చాడు. కానీ భూలోకంలో ఆయనకు తలదాచుకోవటానికి కూడా ఒక స్థలం అంటూ లేదు. పాయింట్ 3లో ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. కానీ ఈ లోకంలో సర్వమానవాళిని రక్షించడానికి ఏ రూపంలో వచ్చాడు? మనిషి రూపంలో వచ్చాడు. ఆ మనిషిలో కూడా మరలా ఎలాంటి స్థితిని పొందుకొని వచ్చాడంటే దాసుని స్థితిని పొందుకొని వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఈ లోకంలో దీనాతి దీనమైన స్థితిని అనుభవించిన ఈరోజు ఆయన పొందుతున్న ఘనత ఎంత గొప్పదండి! ఎంత గొప్పది ఆయన పొందుతున్న ఘనత! ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో కొనియాడబడుతున్నట్లుగా, కీర్తించబడుతున్నట్లుగా, ఘనపరచబడుతున్నట్లుగా ఎవరైనా కొనియాడబడతారా చెప్పండి? ఎవరైనా కీర్తించబడతారా చెప్పండి? ఇప్పుడు పార్లమెంట్లో ఒక దుమారం లేచింది. అమిత్ షా గారు అన్నాడు, పద్దాకల అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ బదులు దేవుణ్ణి తెలుసుకోవచ్చు కదా అన్నాడు. దేశం మొత్తం తిరగబడింది. అంబేద్కర్ అంటే ఏమనుకుంటున్నావు? ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మాకు ఈ హక్కు ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ అని చెప్పి దేశం మొత్తం తిరగబడింది. చూడండి, ఒక దేశంలో ఉన్న మనుషులకు, ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మనిషికే అంత విలువిచ్చినప్పుడు సర్వప్రపంచం కొరకాయి ఆయన సర్వప్రపంచాన్ని సృష్టించి సర్వప్రపంచాన్ని తన రాజ్యంలో చేర్చుకోవటానికి ఈ భూలోకంలోనికి వచ్చి తగ్గించుకొని తన ప్రాణం పెట్టిన యేసయ్యకు ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? మనకి ఏమా ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? అందుకే భూలోకంలో మనం ఏమి కలిగి ఉన్నా మొదటి ప్రాధాన్యత ఎవరిది? దేవునిదే అనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు భూలోకంలో ఎంత స్థితిలో ఉన్నా దేవుడు మన కొరకు చేసిన త్యాగం, దేవుడు మన కొరకు జన్మించిన విధానం, దేవుడు మన కొరకు ఇచ్చిన మాదిరి ఈ ప్రపంచంలో నువ్వు ఎవరిని కూడా పోల్చలేవు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని దేవునికి మహిమార్థంగా ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించిన విధానాలు తలుచుకుంటూ జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన బిడ్డగా ఈ లోకంలో మనం బ్రతకటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన జన్మించిన విధానం మనకు చూపించిన మాదిరిని మన బ్రతుకు దినములని భద్రం చేసుకొని ఆయన సంకల్పంలో నిలిచి ఉండి ప్రభువు మన కొరకు జన్మించి మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఆయనకు మహిమార్థంగా భూలోకంలో బ్రతకటానికి ఆయన కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు ఉంచని ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు. అద్భుతకరుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, సమాధానకర్తమైన దేవా నీకు స్తోత్రం. ఎన్నో విషయాలు మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీరు జన్మించిన విధానం, మీరు మా కొరకు చేసిన విధానం, మా కొరకు మీరు చేసిన త్యాగంలో ఉన్న విధానం ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ కృతజ్ఞతావందనాలు చెల్లించడానికి మీరు అవకాశం ఇస్తా వచ్చిన ఈ సమయాన్ని బట్టి, క్రమాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు ఏ స్థితిలో ఉన్న దేవుడవు, ఏ స్థితిలో ఈ లోకంలోనికి వచ్చావు, ఈ విషయాలన్నీ మేము జ్ఞాపకం చేసుకొని మా జీవితకాలం అంతే నీకు కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ అడుగులు ముందుకు వేసే భాగ్యం మా అందరికీ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. ఎప్పటి వరకు మాతో ఉండి సమయాన్ని, క్రమాన్ని నీకు మహిమార్థంగా ముందుకు నడిపించుకోవటానికి అవకాశం ఇస్తా వచ్చిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ చిత్తమైతే మరి ఒక పర్యాయం మేమందరము కూడా నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నేను కీర్తించడానికి సమయాన్ని గురించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే, మంచిదండి.